జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. 9 కేసులు ఉన్న జాన్ విక్టర్ని తెనాలి పోలీసులు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళను పలగొట్టారు. కాళ్ళ మీద లాఠీలతోటి ఇష్టారీతిన కొట్టారు. ఇదే పరిస్థితి మనకి రాకేష్ది కూడా. జాన్ విక్టర్, రాకేష్ ఇద్దరు కూడా దళితులు. వీళ్ళతో పాటు ఇంకో మైనారిటీ కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కరీముల్లా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. కరీముల్లా మీదనైతే అసలు ఏ కేసు లేదు. అట్లాంటి ముగ్గురు యువకుల్ని తీసుకొచ్చి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా పోలీసులు వాళ్ళని దారుణంగా రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం జరిగింది. ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 24 కేసులు ఉన్నాయి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి తంతే ఎలా ఉంటుంది అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న నేను అడగట్లేదు, మళ్ళీ నేను అడుగుతున్నా అని చెప్పేసి నా మీద కేసు వేసి లోపలేసారు. నేను కాదు అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు కూడా ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. చాలా మంచి విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏంటంటే కేసులు ఉంటే కేసులు తేల్చాల్సింది కోర్టులు. పోలీసులు న్యాయం చేయకూడదు. ఇట్లాంటి న్యాయాలు పనికిరావు. న్యాయం చేయవలసిన బాధ్యత కోర్టుది. పోలీసులు కేవలం అరెస్ట్ చేసి ప్రాపర్ సెక్షన్లు విధించి తీసుకెళ్లి కోర్టు ముందు నిలబెట్టాలి. ఇది పోలీసులు చేయవలసిన పని. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే కోర్టు చేయవలసిన పని చేస్తున్నారు. అది కూడా బహిరంగంగా వాళ్ళే శిక్ష వేసేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు కోర్టులు ఎందుకు? మూసేద్దాం కదా. ఏమంటారు వంగలపూడి అనిత గారు, గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారు ఏమంటారు ఈ విషయం మీద? కోర్టులు మరి మూసేద్దామా? ఒకసారి సమాధానం చెప్పాలి. రెండో విషయము, ఇప్పుడు తెనాలి పోలీసులు వాళ్ళు ఎవరైతే ఇద్దరు సిఐలు, అక్కడ ఉన్నటువంటి 2-3 పోలీసులు ఎవరైతే కొట్టిరో వాళ్ళ పరిస్థితి అధోగతైపోయింది. ఎందుకు అధోగతైపోయిందంటే ప్రస్తుతము రూలింగ్ పార్టీ అంటే కూటమి ఏదైతే ఉందో కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చిర్రు అని చెప్పేసి రూలింగ్ పార్టీ కూటమి బాగా కోపం మీద ఉంది ఆ పోలీసుల మీద. అది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే వైసీపీ ఏమన్నారే రెడ్ బుక్ అనాలో ఏ గ్రీన్ బుక్ అనాలో ఆ బుక్లో ఆ పోలీసు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చేరినాయి. రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పోలీసుల పరిస్థితి ఏంటి అన్నది అది వేచి చూడవలసిందే. ఎందుకంటే కావాలని హింసించరు. ఇందాక నేను చెప్పినట్టు జాన్ విక్టర్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో 9 కేసులు అంటున్నారో అందులో 6 కేసులు ఆల్రెడీ కొట్టేసారు అంటున్నారు. సబ్జెక్టు కరెక్షన్ చూడాలి. 6 కేసులు ఆల్రెడీ కొట్టేసారు, ఉన్నదే 3 కేసులు అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి రాకేష్. ఈ రాకేష్ వచ్చేసి ఎక్కడో చదువుకుంటాడంట. ఎక్కడ హైదరాబాద్లో చదువుకుంటాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు, చదువుకుంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. ఆ అబ్బాయి ఏదో వచ్చి అక్కడ ఏదో బర్త్డే అంటే వచ్చారంట వీళ్ళందరూ. అక్కడ మన కానిస్టేబుల్ గారు అక్కడికి వచ్చి ఏదో పైసలు అడిగిండంట, లంచం అడిగితే ఈ జాన్ విక్టర్ ఎవడైతే ఉన్నాడో ఈ అబ్బాయి జూనియర్ అడ్వకేట్. ఈ జాన్ విక్టర్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం అక్కడ ఏమైందో కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్లో కానిస్టేబుల్ గారికి ఈ 3 అబ్బాయిలకి ఏదో వివాదం జరిగింది అక్కడ. మరి కొట్టారు అని చెప్పేసి అంటున్నారు, హత్యా ప్రయత్నం అని మరొకరు అంటున్నారు, లేదు మేము జస్ట్ నూకేసినాము అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదా ఆయనే మమ్మల్ని నూకిండు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో ఏది నిజాలో అది కోర్టు తేల్చాలి. ఇది ఏది జరగకుండా ఏం చేస్తారంటే పోలీసులు వాళ్ళే ఈ 3 శిక్షించారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి రౌడీ షీటు చాలా దారుణం అండి. చాలా అంటే దారుణం. ఎందుకు దారుణం అంటే వీళ్ళ మీద ఏం చేశారు అంటే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అది కూడా ఎంత దారుణంగా చేశారంటే ముందు నుంచి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. లేదు, ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగితే ఏప్రిల్ 25న వీళ్ళ మీద ఈ షీట్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. అంతెందుకు మొదటిసారి వీళ్ళని ఎప్పుడైతే జడ్జి గారి ముందు నిలబెట్టారో అది ఎప్పుడు నిలబెట్టారు అంటే 27వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేసి 28వ తారీఖు జడ్జి గారి ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా రౌడీ షీట్ ఉన్నట్టు కూడా వాళ్ళకి అంతే జడ్జి గారికి చెప్పలేదు. అంటే అప్పటికి దాని మీద ఏ క్లారిటీ లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత హుటాహుటిన వాళ్ళ మీద ఏదో రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాళ్ళ కెరియర్ని నాశనం చేయాలి అని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. దీనివల్ల ఏమైంది అంటే ఈ 3 జీవితాలు నాశనమైనవి. ఇది ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలికి వెళ్ళి వాళ్ళని పరామర్శించబోతున్నాడు అనగానే పొద్దుటి నుంచి నేను ఉదయం కూడా దీని మీద ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. పొద్దుటి నుంచి టీడీపీ నాయకుల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. అదీ కాకుండా పచ్చ మీడియా మొత్తం విషం కక్కుడు.
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కక్కలే. ఏం చేశారు అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నాడో వాళ్ళ కుటుంబాల మీద కూడా విషయం కక్కారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. తెనాలిలో ఈ ముగ్గురు యువకుల కుటుంబాలని కలవడం జరిగింది. అక్కడ చాలా విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నాడు. ఈ తెలుసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను కలిసిన తర్వాత ప్రెస్తో మాట్లాడాడు. ఇదే అక్కడ మాట్లాడింది ప్రెస్తో. మాట్లాడుకుంటూ ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఇష్టం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఇదొక కారణం. నేను మీకు చూపిస్తా ఏంటో ఆ కారణం. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి. ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి ఉండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడి ఉండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చాలా మంచి మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు, నాకు ఆ విషయం మీద అవగాహన లేదు, నేను వెనకేసుకు రావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పిండు. నేను దేనిని వ్యతిరేకిస్తున్నాను అంటే ఈ పద్ధతి, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు చేసిండు అంటే దానికి ప్రాపర్ చట్టం ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం ఆ వ్యక్తి మీద కేసులు పెట్టాలి, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలి, తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబెట్టాలి. అంతేగాని మేమే శిక్షిస్తాము అంటే మరి పోలీసులు జడ్జిలు కాదు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఇక్కడ ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెనకేసుకు రాలేదు, వెనకేసుకు రాడు కూడా. ఇదే నిదర్శనం. తప్పు చేసిన వాడిని ఎప్పుడు కూడా తప్పు చేసినావు నువ్వు అని చెప్పేసి ధైర్యంగా చెప్పే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. నెక్స్ట్, ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు. ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా. 100% నిజం చెప్పిండు. ఏదైతే వాదన ఉందో కోర్టు విన్నాక ఇరువైపులా ఉంటుంది కోర్టు, రెండు వైపులా విని ఏది న్యాయమో ఆ న్యాయమైనటువంటి తీర్పుని కోర్టు ఇస్తుంది. కానీ ఒకవైపే మనం ఆలోచించి మనము ఒకవైపు వీళ్ళే తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళని శిక్షించడం అనేది తప్పు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయము. ఇది నిజం. కోర్టులు దీనికోసం ఉన్నాయి. కోర్టు పనిని కోర్టు చేయాలి, పోలీసుల పనిని పోలీసులు చేయాలి. పోలీసులు వాళ్ళు పని చేయడం అన్నది వాళ్ళు చేయకపోతే వాళ్ళే శిక్షిస్తే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు వీళ్ళందరూ ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని వెనకేసుకు రావద్దు. కానీ ప్రస్తుతం కేవలం ఆ పోలీసులను వెనకేసుకొస్తున్నారు. వినండి. అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడిరోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టలను వాళ్ళందరినీ కూడా పరువు ప్రతిష్టలు నడిరోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప, ఈ పాప ఇంజనీర్, ఇదే కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. పోలీసులు చేసినటువంటి పని వల్ల ఏమవుతుంది అంటే, అందరి ముందు ఇలా శిక్షించడం వల్ల ఏమవుతుందంటే, ఆ పిల్లలు ఎవరైతే, ఆ యువకులు ఎవరైతే ఉన్నారో, సరే వాళ్ళు ముద్దాయిలా వాళ్ళు తప్పు చేసారా అది వేరే సంగతి, అది కోర్టు చూస్తుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల కుటుంబాల మీద కూడా చాలా భారం పడుతుంది. పెళ్లి కావాల్సిన పాప ఇంజనీరింగ్ చేసింది, ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక్కసారి పోలీసులు అంత దూరం ఆలోచిస్తారా? ఆలోచించరు. పోలీసుల థింకింగ్ అనేది లిమిటెడ్. కోర్టు ఆలోచిస్తుంది అంత దూరం. అందుకే కోర్టు పని కోర్టు చేయాలి. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాకేష్ చెల్లెలు ఇంజనీర్, విక్టర్ జూనియర్ అడ్వకేట్, విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్, విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్. విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్.
అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పరువును తీస్తా ఉన్నారు. ప్రజాశక్తి అని చెప్పేసి ఒక పత్రిక ఉన్నది. ఆ పత్రికలో రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ విక్టర్ వాళ్ళ నాన్న. తన జీవితంలో పత్రికా ధర్మాన్ని పాటించుకుంటూ నిజాయితీగా బతికినటువంటి వ్యక్తి. ఆయన కొడుకు ఈ విక్టర్. ఈ విక్టర్ కూడా ఎవరు అంటే జూనియర్ అడ్వకేట్. ఈ విక్టర్ కూడా జూనియర్ అడ్వకేట్. నాకు తెలిసి గుంటూరు కోర్టులో తాను ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇండిపెండెంట్గా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని పోలీసులు దారుణంగా కొట్టారు. కొట్టేటప్పుడు వీళ్ళ కుటుంబాలు ఏమైతాయి అని చెప్పేసి మినిమం ఇంగితం జ్ఞానం కూడా లేకుండా పోలీసులు ప్రవర్తించారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. పోలీసులు న్యాయం చేయలేరు అనే కోర్టులు ఉన్నాయి. అలాంటిది కోర్టుల పని పోలీసులు చేస్తే మరి కోర్టులు దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవా? అది కూడా ఒక అడ్వకేట్, ఒక జూనియర్ అడ్వకేట్కి ఇలా జరిగితే మరి కోర్టులు చూస్తూ ఉంటాయా, ఊరుకుంటాయా? ఒక్కసారి దయచేసి కోర్టులు సమాధానం చెప్పాలి. సుమోటోగా ఈ కేసును తీసుకొని ఆ పోలీసు అధికారులు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి, ముందుగా వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద కేసులు నడపాలి. కేసులు నడిపి న్యాయంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష వేయాలి. వేయకపోతే సమాజంలో ఏమవుతుందంటే ఇలాగే న్యాయం చేయాలేమో వీళ్ళు చేసినట్టే అని రేపొద్దున చట్టాన్ని ప్రజలు కూడా చేతులకు తీసుకుంటారు. ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే అక్కడే నలుగురు గుమిగూడతారు. ఆ ఫలానా తెనాలి పోలీసులు కొట్టారు కదా, అట్నే మనం కూడా కొడదామని చెప్పేసి కూర్చోబెట్టి వీళ్ళు కూడా అట్నే కొడతారు. అట్లాంటప్పుడు మరి పోలీసులు కోర్టులు ఎందుకున్నట్టు? ఒకవేళ న్యాయం ప్రజలు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటే పోలీసులు కోర్టులు ఎందుకున్నాయి? ఈ ప్రశ్నకి దయచేసి తెనాలి పోలీసులు, తెనాలి ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. సమాధానం ఏమీ లేక ఏం చేస్తున్నారు అంటే నేరస్తులకు కులం ఉంటుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరస్తులు దళితులు, నేరస్తులు మైనారిటీ అని చెప్పేసి చిత్రీకరిస్తున్నాడు అని చెప్పేసి హోంమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. ఇంకొంతమంది టీడీపీ నాయకులు కూడా ప్రశ్నించారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఉంటుంది 100%. నేరం చేసేవాడి కులం మనం చూడకూడదు, కానీ నేరం చేసేవాడి కులం ఉంటుంది. ఈరోజు ఇదే పని, ఇదే గంజాయి, ఇదే తప్పుడు పనులు మీరేవైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళే అగ్రకులాల వాళ్ళు చేసి లేరా? రౌడీ షీట్లు వాళ్ళ మీద లేదా? అగ్రకులాల వాళ్ళ మీద మరి ఒక అగ్రకులం వాడిని తీసుకొచ్చి ఇట్ని కూర్చోబెట్టి కొడతారా? కొడితే ఊకుంటారా వాళ్ళు? ఆ ధైర్యం ఉందా? కేవలం వీళ్ళు దళితులు కాబట్టి ఈరోజు వాళ్ళ మీద ఇంత దారుణానికి దిగజారింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇది కరెక్ట్ కాదు. కేవలం మైనారిటీలు కాబట్టి. నిజంగా వీళ్ళు డబ్బున్న వాళ్ళైతే, అగ్రకులాల వాళ్ళైతే ఈ పార్టీకి హైకోర్టు వెళ్ళేవాళ్ళు, హైకోర్టుకు వెళ్ళి ఈ పోలీసులను సస్పెండ్ చేసి చేయించేవాళ్ళు. కానీ పాపం వాళ్ళ దగ్గర తినడానికి తిండే లేదు. జీవితాంతం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బతికిండు ఈ విక్టర్ వాళ్ళ నాన్న. పత్రికా ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిండు. అట్లాంటి వ్యక్తి కొడుకు, అట్లాంటి వ్యక్తి దగ్గర ఏముంటాయి డబ్బులు? ₹1 ఉండదు. తాను ఎక్కడికి వెళ్ళగలరు? కోర్టులకు వెళ్ళి అక్కడ లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు పెట్టి తాను ఎక్కడ వాదనలు వినిపిస్తాడు? సరే, అది వేరే విషయం. విక్టరు తనకు తానే జూనియర్ అడ్వకేట్ కాబట్టి రేపు పొద్దున తనకి తానే న్యాయం చేసుకోవాలి. తను తప్పకుండా కోర్టుని ఆశ్రయించాలని, తనకి న్యాయం జరగాలని, దానికి వైసీపీ మద్దతు హెల్ప్ చేయాలని విక్టర్కి నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. తప్పు ఎవరైనా చేస్తుండొచ్చు, మేబీ వీళ్ళ తప్పు ఉండొచ్చు, కానీ ఇలా కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. పోలీసులకి ఈ హక్కు లేదు. ఈ విషయం మీద తప్పకుండా మీరు కూడా స్పందించండి. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ అనేది చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ ఈ వీడియో అనేది చేరుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్స్, తెనాలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.